నేను మా వాడైతే బాధపడుతున్నాం మామ. ఎందుకంటే కాలేజ్‌కి ఎందుకొస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం అర్థం కావట్లేదని. ఈరోజైతే ఒక గేమ్ ఆడాం. దానివల్ల మా వాడైతే నవ్వాలో, ఏడవాలో ఏం అర్థం కాక అలా కూర్చున్నాడు. ఇక వీడియో వచ్చేసానంటే అటెండెన్స్ లేకపోవడం వల్ల ఫ్రెండ్స్ అందరం కలిసి కాలేజ్‌కైతే వెళ్ళిపోయాము. మామూలుగా అయితే 75% ఉండాలి. కానీ మాకేమో బీటెక్ పాస్ మార్కుల్లాగా 47, 45 ఉన్నాయి. అలా అని కాలేజ్‌కైతే వెళ్ళిపోయాం. ఈరోజు అందరైతే వచ్చారు. అలా అని ప్లేస్‌లు అయితే సరిపోలా. ఇంకొంతసేపటికి ఎలా అయితే అడ్జస్ట్ అయిపోయాం మామ. తర్వాత మా వాడేమో పక్కన కూర్చొని "అరే! అటు జరుగురా, అటు జరుగురా" అని మా వాడిని కదిలిస్తున్నాడు. ఇదిగోండి మామ మా టైగరు. ఈడేమో జిమ్‌కి వెళ్తున్నాడంట నిన్నటి నుంచి. ఇంక మా వాళ్ళేమో ఏం అర్థం కాక కొట్టుకుంటున్నారు. సరదాగా ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది మామ. ఇంక తర్వాత ల్యాబ్‌కి అయితే వెళ్ళిపోయామన్నారు. ఇంక అందరం అయితే ల్యాబ్‌కి అయితే వెళ్ళిపోయాం. ఇంక బ్రేక్ టైమ్‌లో లూడో గేమ్ అయితే స్టార్ట్ చేశాం మామ. ఇంక మా వాడినైతే మా వాడొకడు 15 సార్లు, 20 సార్లు చంపాడు. ఎవడనుకుంటున్నాడు వీడేమో 15 సార్లు, 20 సార్లు చంపాడు వాడిని. ఖాళీగా కూర్చొనుంటే బెంచ్ పక్కన ఒక బుక్ అయితే కనపడింది మామ. ఇంకా ఆ బుక్ అయితే తీసుకున్నారు మా వాళ్ళు. ఇద్దరైతే చదువుతున్నారు. ఇంక మా వాడైతే అదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉందిరా నేనొక్కడినే చదవాలని పేజ్ అయితే చింపుతున్నాడు మామ. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. వాళ్ళిద్దరైతే కొట్టుకుంటున్నారు మామ ఆ బుక్ కోసం. నేను చదవాలిరా అని. కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళానా. ఇంటికెళ్ళిన తర్వాత కటింగ్ చేయించుకోవాలి అయితే దగ్గరలో ఉన్న కటింగ్ షాప్‌కి అయితే వెళ్ళిపోయాను. ఇక నీట్‌గా కటింగ్ చేయించుకొని ఇంటికైతే వెళ్ళిపోయాను. ఈ రోజుకైతే ఇంతే మరి. వెళ్ళే ముందర ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.